అడవుల జిల్లా ఆదిలాబాద్ లో విచిత్ర వాతావరణ పరిస్థితులు షాక్ ఇస్తున్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతూ ఉండగా మళ్ళీ కొద్దిసేపట్లోనే వెదర్ చేంజ్ అయిపోయి అంతలోనే ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వేసవి కాలంలో గంటల వ్యవధిలోనే మారిపోతున్న వాతావరణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల మధ్య కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు నష్టపోతూ ఉండగా మారుతోన్న వాతావరణ పరిస్థితులతో వృద్ధులు చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. ఒక దశలో ఇది ఎండాకాలమా వానాకాలమా అనే చర్చ కూడా ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఎందుకంటే ఉదయం 8 గంటలకే ఎండలు భగ్గుమంటూ ఉంటే మధ్యాహ్నం 12 గంటలు దాటగానే భానుడు ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు. మండుతున్న ఎండలతో పాటు తీవ్ర ఉక్కపోత ఇబ్బంది పెడుతోంది. అయితే మళ్ళీ సాయంత్రానికి వాతావరణం మారిపోయి కూల్ వెదర్ కనిపిస్తోంది. ఆ వెంటనే మళ్ళీ ఈదురుగాలతో కూడిన అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మారుతోన్న వాతావరణ పరిస్థితులతో చేతికొచ్చిన పంట అకాల వర్షానికి నేలపాలవుతోంది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోగా మరో 3 రోజులు వర్షాలు తప్పవనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను మరింత భయపెడుతున్నాయి. తాన్సీ, తలమడుగు, భీంపూర్, జైనత్, ఆదిలాబాద్ రూరల్, నిర్మల్ జిల్లాలోని భైన్సా, ముథోల్, లోకేశ్వరం, ఖానాపూర్ మండలాల్లో ఇప్పటికే కోతకొచ్చిన మొక్కజొన్న, జొన్న, శనగ పంట నేల కొరగగా పొట్ట దశకొచ్చిన వరి పనికి రాకుండా పోయింది. ఈదురుగాలుల దెబ్బకు మామిడికాయలు రాలిపోవడంతో రైతులు లబోదిబమంటున్నారు. అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట మొత్తం కూడా ఇవాళ మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, కందులు కావచ్చు, అదేవిధంగా గోధుమ కావచ్చు, మొత్తం పంట అంతా కూడా ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి ఇవాళ మనకు కనబడుతున్నది. వర్షాలే కాకుండా గాలి దుమారంతో విపరీతమైనటువంటి గాలి దుమారం రాళ్ల వానలతోటి మొత్తం కూడా ఇవాళ పంటనంతా కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా కనబడుతున్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో మన సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ రిపోర్ట్ చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసాధారణ వాతావరణం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉదయం 8 గంటలు దాటిందంటే చాలు మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారుల నుంచి మొదలు రైతులు, వ్యవసాయ కూలీలు బయటకు వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టణాల్లో ఆ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలోనే 40 డిగ్రీలు దాటి 45 డిగ్రీల వరకు సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉదయం 10 గంటల దాటిన తర్వాత బయటకి రావాలంటే జనం చెంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఇటు పూర్తి స్థాయిలో ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయంత్రం దాటగానే ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఉదయం అంతా తీవ్ర ఎండలతో భగ్గుమంటున్న ఎండలతో సన్ ఎఫెక్ట్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు సాయంత్రం ఈదురుగాళ్లతో చల్లగా మారిందనుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా వాతావరణం మార్పిడితో ఉక్కిబిక్కిలవుతున్నారు. ఇటు ఈదురుగాలుల ఎఫెక్ట్ కారణంగా అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. మొక్కజొన్న, జొన్న, శనగ పంటలు చేతికొస్తున్న సమయంలో అకాల వర్షాలు కురడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం అంతా భగ్గుమంటున్న ఎండలతో సాయంత్రం 4 దాటగానే ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో రాత్రి అయితే అంతకు మించిన చలి తీవ్రతతో ఉదయం నుండి 24 గంటల సమయంలోనే 3 కాలాలకు సంబంధించిన వాతావరణం కనిపించడంతో అసాధారణ వాతావరణాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు. చర్మ వ్యాధుల కారణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోగుల తాకిడితో ఓపీ విభాగాలు కూడా ఇటు రిమ్స్, ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన జనరల్ ఆసుపత్రుల కిటకిటలాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగానే సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగానే ఈ పరిస్థితులు ఉన్నాయంటున్న అయితే వాతావరణ శాఖ నిపుణులు, ఇటు సైంటిస్టులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్లో 40.5 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్లోనూ 40 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సింగరేణి ప్రాంతమైన మంచిర్యాల జిల్లాలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాయంత్రం వాతావరణం చల్లబడినప్పటికీ ఈదురుగాలుల కారణంగా అకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ అసాధారణ వాతావరణంతో
తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటూ వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అసాధారణ వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బయటకి వెళ్ళాలంటేనే జంకుతున్న పరిస్థితులను వాతావరణం సృష్టిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఉమ్మడి ఆదిలాబాద్ నుండి. వాతావరణ మార్పులతో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్స్. ప్రధానంగా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు 4 రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. టెంపరేచర్ చేంజ్, హ్యూమిడిటీ చేంజ్ వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ గ్రోత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. చర్మ వ్యాధులు అంటే చర్మం పైన దురద రావడం, దద్దులు రావడం, ఇచ్చింగ్ సెన్సేషన్, ఇలాంటి చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే థ్రోట్ పెయిన్ రావడం, లేకపోతే వైరల్ ఫీవర్స్ రావడం, అండ్ ఫ్యారింజైటిస్ అంటాం అంటే చెవి ఇన్ఫెక్షన్స్, గొంతు ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. స్టోరేజ్ ఫుడ్ తినకపోవడం, హోటల్స్లో ఫుడ్ తినకపోవడం, ఇలాంటి ఒకటి చేయాలి. అది ఫుడ్ కంటామినేషన్ పరంగా. ఈ ఐస్ రిలేటెడ్ అంటే కూల్ డ్రింక్స్ కానీ వీటి కానీ ఆ ఐస్ కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ బయట ఐస్తో తయారు చేసే పదార్థాలను కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి.